ఎవరైనా సరే కొంతకాలం జీవించి మరణిస్తాం, అవునా కాదు? కొంతకాలం అంటే ఎంతకాలం అంటే 60 సంవత్సరాలు అవచ్చు, 70 సంవత్సరాలు అవచ్చు, 80 సంవత్సరాలు అవచ్చు. లేకపోతే రేపు ఏం జరిగింది అనేది కూడా మనకు తెలియదు. అయితే మనం ఒక రోజు మరణిస్తాం. అది ఉన్నవాడు కావచ్చు, లేని వాడు కావచ్చు, ఎవరైనా సరే మరణం అనేది మన జీవితాల్లో సర్వసాధారణం. ఏదో రోజు మనం చూడాలి, రేపు ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన మరణించారు. కారణం ఏంటి అంటే, ఆయన మరణించిన రోజు ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారము అన్నారు. శుక్రవారం అన్నారు. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు? సాడ్ డే, బ్యాడ్ డే, ఆ ఇంట్లో దుఃఖం జరిగిపోయింది, ఆ ఇంట్లో అశుభం జరిగిపోయింది అంటారు. కానీ యేసుక్రీస్తు మరణించిన రోజు ఏమన్నారంటే గుడ్ ఫ్రైడే, శుభం జరిగింది. ఎందుకంటే ఏంటి ఆ శుభం అంటే, మనిషి పాపం చేస్తాడు, ఆ పాపం ద్వారా మరణిస్తాడు. మరణించిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలి. శరీరం మట్టి అయిపోతుంది, ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళాలి, లేదా వేదనకరమైన స్థలం ఒకటి ఉంది, అక్కడికనే వెళ్ళాలి. మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోతుంది, శరీరం మట్టి అయిపోతుంది. మనం చేసే పాపాన్ని బట్టి మనం దేవుని దగ్గరికి ఎవ్వడూ వెళ్ళలేడు. భూమి మీద ఎంత కోటీశ్వరుడైనా, ఎంత లేనివాడైనా, ఎంత పేదవాడైనా ఎవరు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. కనుకనే దేవుడు మనుషులు ప్రేమించి తన కుమారుడిగా, తన ఇంకొక రూపంలో ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చారు. వచ్చి శిలువ మీద మరణించారు. శిలువ మీద మరణించి ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఇస్తారో, ఎవరు ఆయన ఎందుకు నమ్మకం ఇస్తారో వాళ్ళ రక్షించబడతారని చెప్పి బయటికి చెప్పింది. ఏమంటే మనం ఏదైనా అమెరికా వెళ్ళాలనుకోండి, మనకి ఏం కావాలి? వీసా కావాలి. వీసాలో అయితే మనం అమెరికా వెళ్ళాం. ఏదైనా దేశానికి వెళ్ళాలంటే అమెరికా కానీ, దుబాయ్ కానీ వీసా కావాలి. ఆ వీసా అంటే పర్మిషన్. ఆ పర్మిషన్ ఇస్తే నువ్వు ఆ దేశానికి అడుగు పెడతావు. నీకు పాస్పోర్ట్ ఉన్నంత మాత్రాన్ని వెళ్ళలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో ఇక్కడ టికెట్ అది ఎక్కడికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళాలి. యేసుక్రీస్తు ఎప్పుడు కూడా మతాన్ని మార్చుకోండి, కులాన్ని మార్చుకోండి అని ఎక్కడా చెప్పలేదు. ఇతను దృష్టించండి, నువ్వు ఎంతటి వాడైనా సరే తగ్గించుకోవాలి. యేసుక్రీస్తు ఏంటంటే తగ్గింపు స్వభావం కలిగిన వాడాలి. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా ఇచ్చించబడతావు. కాబట్టి మంచి నరకానికి వెళ్ళిపోతాను దేవుడు తగ్గిపోలేక క్రీస్తుని పంపిస్తే క్రీస్తు నా గురించి శిలువ మీద మరణించారు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాట ప్రకారం ఈ జీవితాన్ని జీవిస్తారో వారికి ఏమి ఇస్తానంటే నిత్య జీవితాన్ని ఇస్తాను. మనం మరణించిన తర్వాత దేవుని శక్తికి వెళ్ళిపోతాం కాబట్టి అది దేవుని సరిగ్గా మనం యుగాలు ఉండాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతి కాలంలో ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకుంటావో నువ్వు రక్షించబడతావు. మనసు మార్చుకోమన్నాడు అంతే. ఆయన నీ దగ్గర దేవుడు వేసి ఆవిస్తానికి 100 రూపాయలు కాలుకో, లేదా 200 రూపాయలు కాలుకో, లేదా నీ దగ్గర ఉన్న కులం బంగారం కాదండి. యేసుక్రీస్తు చెప్పాడంటే హృదయాన్ని మార్చుకో, మనసు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి. పాపం అనగా ఏంటి? నేత్రాశ, ధనాశ, జీవపుట్టపం, వ్యభిచారం చేస్తే పాపం, తాగుడు తాగితే పాపం, ఏంటి అబద్ధాలాడితే పాపం, మోసం చేస్తే పాపం. ఇవన్నీ కూడా మనిషి చేసే పనులు. అవన్నీ విడిచిపెట్టు. ఇందువల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు. ఎవరికైనా మనకంటే తక్కువ స్థితిలో ఆకలి కనిపించకపోవడం కట్టిన కనిపించినప్పుడు అది స్థానం పెట్టు. అది నువ్వు పెట్టింది అతనికి కాదు, దేవుడికి కాదు. దేవుడు అదే చెప్పి నీకున్న దాంట్లో అవసరం చేస్తే సాయం చేయి. అంతేకాదు నువ్వు దేవుడు పరలోకాలు చేస్తాడు. ఆయన నమ్మాలి. యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మి ఆయన వాక్యాల ప్రకారం జీవిస్తారో వారే రక్షించబడతారు. ఎందుకు కదంటే దేవుడి చేసి నాటి మనం ఇంకా పాపులుగా ఉండగానే యేసుక్రీస్తు యుక్తకాలంలో నీ గురించి నా గురించి చనిపోయాడు. ఏమండి ఒక చెప్తాను. ఒక మంచోడు ఉన్నాడండి, రోడ్డు మీద వెళ్తున్నాడు. పోలీసులు పట్టుకొని అతనికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ చేసేస్తానన్నారు. మీరు వెళ్ళి వద్దులండి చాలా మంచోడు, నేను ఆయన శిక్షణ భరిస్తానంటే అనుకుంటారా? ఆయన పడ్డ శిక్ష ఆయన మంచోడో చెడ్డోడో ఆయన భరిస్తారు. కాబట్టి దేవుడు ఇన్ని నన్ను ప్రేమించి ఏం చేశాడంటే ఆ శిక్షను ఆయన భరించాడు. దాన్ని ఏమంటారంటే పాప పరిహారార్థమని నా గురించి ఎలా మరణించారంటే శిలువ మీద మరణించారు. మన చేతితో చేసే పాపానికి చేతిలో ఏమంటే ఏమి కొట్టబడ్డారు. కాళ్ళతో చేసే పాపాలు పరిగెడతాం. పాపం చేయడానికి తాగడానికి కూడా పరిగెత్తుకుంటూ తాగుతారు. ఏమంటే పాపం చేయడానికి కూడా పరిగెత్తుకుంటూ చేస్తారు. ఆ పాపాలు మనిషి చేసే ప్రతి పాపాన్ని నిమిత్తం ఆయన శిక్షించబడ్డాడు. కారణం ఏంటంటే బైబిల్లో ఆ మాట ఏమన్నా రోడ్డు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ఆయన దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారంతో పంపి మన పాపాలని యేసుక్రీస్తు శరీరం మీద శిక్షించాడు. కాబట్టి ఎవరైతే నడుస్తారో వారందరూ కూడా రక్షించబడతారు. పేతురు గారు చెప్పిన ప్రసంగం కూడా అదే. మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో అప్పుడే రక్షణ. మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుతారో మన మార్పులే మన దేవుడు మనం మారేమో అని ఎలా తెలుస్తుందంటే
మార్పు. యేసుక్రీస్తు ఎక్కడా కూడా కులం మార్చుకోండి, మతంలో మారుకోండి, పేరు మార్చుకోండి అని ఎక్కడ చెప్పలేదు. ఏం చెప్పాడంటే మనసు మార్చుకో, పాపాన్ని విడిచిపెట్టు. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు మార్గంలో నడుస్తావో నీకు రక్షణ. ఏమంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉండే నువ్వు నా అపరాధం క్షమించి నా పాపం క్షమించి అని చెప్పి నీలాగే ఏమంటే రోడ్డు పక్కన ఏమంటే ఒక బయటలో ఒక ఆయన ఉంటాడు, ఆయన గోల్డ్ ఆస్తి ఉంటాడు, కానీ ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడం, గృహం కట్టుకోడు, బేరాల్లో నివసిస్తాడు. ఆయన పేరు అబ్రహాం. అబ్రహాం దేవుడు గోల్డ్ ధనం ఉన్నప్పటికీ కాదు అని చెప్పి బేరాల్లో నివసిస్తాడు. అందుకే నాకు ఇలాంటి వాళ్ళని చాలా ఇష్టం. ఎందుకని ఆయన డేరాల్లో నివసిస్తాడంటే మనకి ఇక్కడ ఈ డేరాలు కాదు, మనం ఒకరోజు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ఉంది. అక్కడ ఆనంద సంతోషాలు, ఆకలి తప్పులు లేని రాజ్యం, బంగారు వీధులు, ఇచ్చుకు సంతోషమే, వెంట తక్కువ ఉండదు, వానలు ఉండవు. దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. కాదు మన భూమిలో దొరికిన నాళ్ళు కూడా మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే యేసుక్రీస్తుని అంగీకరించి యేసుక్రీస్తు మార్గం నడిస్తే చాలమ్మా, నీకు నాకు సమాధానం వస్తుంది. దేవుడికి నాకు మీ ఇంటిలో జీవించి ఆశీర్వదించింది కాదు, దేవుడు జీవించింది కాదు.